బాబు కొంచెం విశ్వాసం ఎక్కువ వేసి ఒక షోడయమ్మా. డాడీ ఇప్పుడే దర్శనం ఏంటి డాడీ? గోవిందరాల గుడికి వచ్చాను డాడీ. ఏం డాడీ నాకు పెళ్ళా? లేదు డాడీ, ప్రేమించి పెళ్లి చేసుకోవడమే నా కాన్సెప్ట్. యంగ్ గర్ల్స్ నమస్కారం అండి. ఎంతో మంది అమ్మాయిలు ప్రేమిస్తున్నాను, కానీ నా ప్రేమను చెప్పలేకపోతున్నాను. డాడీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. రేపు భీమవరం పెళ్లికి వెళ్ళమన్నారు కదా, అక్కడికి చాలా మంది అమ్మాయిలు వస్తారు. ఒక అమ్మాయిని చూస్తాను, ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుని తీసుకొస్తాను. నాకు నిన్నటితో ఏళ్ళనాటి శని వెళ్ళిపోయింది. గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు, ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు. ఉంటానండి. ఎందుకు సార్ ఇతన్ని కొడుతున్నారు? చూడండి సార్, వీడు ఒక అమ్మాయి లవ్ చేశాడు. ఓ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. ఆ అమ్మాయి వీడంటే ఇష్టం లేదని సార్, అయినా వీడు లవ్ గురించి చెప్పి వీళ్ళిద్దరు ఒకటి చేశాను సార్. ఓ మీకు కూడా ఫెంటాస్టిక్. కానీ ఇప్పుడు వీడు అమ్మాయిని వదిలేస్తా అంటాడు సార్. నేను ఎప్పుడు అన్నాను రా? అన్నోగా ఎరా ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడం ఎంత కష్టంగా ఉందా సార్? పైగా ప్రేమించిన అమ్మాయి వదిలేస్తావా? సారీ సార్, తప్పైపోయింది. ఇంకెప్పుడు చేయనలాగా. అది అలారా దారికి. ఆహాహా, ఒక్క దెబ్బతో మ్యాటర్ సెటిల్ చేశారు సార్. మీరు ఈ రోజు ప్రేమను గెలిపించారు తెలుసా? లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు, ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు. నేను కత్సీనండి. ప్రేమ కోసమే పుట్టాను, ప్రేమికుల్ని కలుపుతూ ఉంటాను. ప్రేమికుల్ని కలుపుతుంటావా? రియలీ? ప్రామిస్. మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్, ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దర్శనం ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది. ఏడుకొండల వాళ్ళ తండ్రి అప్పుడే కర్ణించావా? సీను నువ్వు నాతో పాటు భీవరం వచ్చి నాకు కొంచెం హెల్ప్ చేస్తావా? ఓకే. మీరు ప్రోగ్రామ్ చెప్పండి, మేము ప్రిపేర్ అవుతాం కదా. రండి రండి. ఏంటి బాగా క్యాచ్ చేస్తారా? ఓ చేస్తాను. ఫాలో మీ. నాకు ఐఫోన్, నాకు బ్లాక్ బెర్రీ. బిల్లు నాకు రావాలి, తిరులు మా వాళ్ళు అందించాలి. ఈ రెండు ఖర్చు. Bounce when we jump, when we scream, when we holler. If you hearing me, feeling me, holler. When you smoke, when you groove, when you holler. Let the rest of my people to follow. Bounce. తమ్ముడు భీవరం ఎంత దూరం ఉంది? ఒక గంటలో వెళ్ళిపోతాం. త్వరగా పోనీ. ఉంటాను. Let the rest of my people to follow. ఏట్రా స్కార్పియో 2006 మోడల్ నేను రావాలా? రే అవతారాజు, ఏట్రా ఇది? కడుపుకి అన్నం తింటావా గడ్డి తింటావా? తిన్నా మీరు ఒగ్గేసిన తర్వాతే కదా. నీకు సోషలిజం కొంచెం ఎక్కువే. రే ప్రసాద్, ఏటి కొత్త మోడల్ వచ్చిందా? ఓ పని చేయరా, ఈ 3 రోజులు బిజినెస్ పక్కనట్టు. అమ్మాయి పెళ్ళి ఉంది కదరా, ఎదవన్నారు ఎదవని. ఫోన్ పెట్టు. నమస్కారం అండి. ఎవరి తాలూకయ్యా మీరు? నేనండి ఏక నౌకయ్య గారు అబ్బాయినండి. ఏక లవ్ కుమార్ అండి. నాన్న అప్పులు చేశాడు కదండి, ఐపీ పెట్టేశాడు. మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు. ఆడి పని బాగానే ఉంది, నువ్వేట్లు లావైపోయావు. కోట బియ్యం తింటానండి. యోగా చేయొచ్చుగా. ఇంట్లో జాగా లేదండి. నీకు కూడా మీ నాన్నలాగే నోటిదోలు ఎక్కువరా. వారసత్వంగా వచ్చింది సార్. ఎవడాడు? ఈయన నా ఫ్రెండ్ అండి. నమస్కారం సార్. నమస్కారం. ముద్దొచ్చేస్తున్నాడు కొన్నాడు. Thank you, రే అవతార్ రాజు, అయ్యారు చంపేయమంటారా? నన్ను చంపారా? ఈయన నా ఫ్రెండ్ కొడుకు పెళ్లికి వచ్చాడు, తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేయించు. చంపేస్తానండి. రండి బాబు, ఎరా, రండి బాబు. నువ్వు ఇంకా లైన్ లోనే ఉన్నావా? బ్యాగులు ఇవ్వండి. ఆయన ఎవరు లవ్? రుద్రరాజు బంగారాజు గారు మహానుభావుడు. ఆస్తిలో 3 వంతులు కోడి పందాలకి అర్పిస్తారు. ఈవిడ బంగారాజు గారు భార్య గారు సుశీలమ్మ. నమస్కారం అండి. నమస్తే. మీరు ఆ ఏక నౌకయ్య వాళ్ళ సన్. వెళ్ళు, వెళ్ళు, సన్. ఇంటి పేరు చెప్తే చిచి అంటదంటే శీతల పల్లెం. వాళ్ళు బంగారాజు గారు సోదరులు. షో బయట వాళ్ళతో ఆడితే డబ్బులు పక్కనే అలలో ఆడేసుకుంటారండి. వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరండి. ఈ ఇంటికో ఇల్లరకం వాళ్ళడు ఉన్నాడండి. పాలకొల్లు కనబడితే చాలు ఒళ్ళు మర్చిపోయి సొలి చెప్తాడండి. ఈయనకో పాపండి. ముకుంద ముకుంద కృష్ణ. మీరు హతి బేర సాతి ఈక లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు, ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు. ప్రేమ కుమారి. ప్రేమ కోసం పుట్టాను, ప్రేమికుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆల్ ది బెస్ట్. మీరు కొంచెం తప్పుకుంటారా? గుమ్మం కనపడతలేదు. రండి బాబులు, ఇదేనండి బంగారాజు గారు ఇల్లు. బిగ్ హౌస్. అబ్బాయి రాజు గారు వస్తున్నారు. ఆడేవాడు ఈ అబ్బాయి రాజుతో ఆటంటే పులితో వేట. ఈడోడు సార్ పందికి పంచకట్టినట్టున్నాడు. షో
బంగారాజు గారి ఏకైక పుత్రుడండి బాబీడు. అమ్మాయి తర్వాత అదృష్ట జాతకుడు పుడతాడు అనుకుంటే ఆంబోతులంటే ఈడు పుట్టాడండి. ఈడంటే అందరికీ భయం అండి. మా ఇంటి అమ్మాయికే కన్ను కొడతావరా? రాజుగారు తప్పైపోయింది రాజుగారు. ఏయ్, ఈడి కన్ను కాల్చేయండి రా. రాజుగారు ఏమైంది? రాజుగారు ఈ పిన్ను మీ పాదాలు కూర్చుపోతేను. ఇదిగో తీసుకో, వంట చేసుకో. ప్రసాదం. ఎవర్రా వీళ్ళు? నూతులో మట్టి తీయడానికి వచ్చారా? మీ నాన్నగారు ఫ్రెండ్ కొడుకండి, పెళ్లికి వచ్చారండి. ఏ, నీ పేరేంటి? ఈకల లవ్ కుమార్. లవ్వొద్దు, కుమారుని పెట్టుకో, సరేనా? ఇంతకేం చేస్తుంటావు? సోప్స్ అమ్ముతానండి. ఎరా, సోపుల మీదే తీసి చూపించావు. చూపిస్తావా? అబ్బే లేదు సార్. ఏది? రెండు ఉన్నాయి సార్. నాకు డౌటే. అవును, నువ్వెవరు? కత్తిసీనండి. ఆహా, ఎరా, నేను సపరేట్ కడగలా? సార్ నా పేరు దూరదర్శన్ అండి. ఏ, వీళ్ళకి అవుటోస్ ఇచ్చాయి. సార్ ఇన్నర్ హౌస్ విత్ ఏసీ ఉంటే బాగుంటుంది సార్. ఒరే, ఎంత ధైర్యం రా నీకు! ఈ పవర్ కి ఆడిస్తావరా? ఈ చెట్టెక్కించి కొబ్బరి బండ తిప్పించండి రా. రెండు బాండాలు మాకు పంపించండి సార్. ఈ నోట్లో ఫిల్లర్ పోసి టాయిలెట్లు కడిగించండి రా. సార్ 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 ఏయ్! నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్. ఆ, ఆ, ఆ. నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్. అవుటోసా? గుర్తు పెట్టుకో, ఈ అబ్బాయి రాజుతో ఆట, పులితో వేట. ఎవరా భోజనం వండుతుంది? ఒక్క అమ్మాయి కనపట్లేదు ఎట్లా? ఏమ్మా, ప్రయాణం అది బాగా జరిగిందా? బాగా జరిగిందండి. ఏంటి నా పెళ్లికి ఇంత లేటుగా వచ్చేది? ఇదిగో ఈ సరస్వతి దేవి ఎగ్జామ్ ఉంది రానంటే బతిమాలి తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది. ఏంటి, నాకన్నా నీకు ఎగ్జామ్ ఎక్కువ? నేను అదే చెప్పానే, లైఫ్ లో ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అన్నా రాయొచ్చు, కానీ పెళ్లి మాత్రం ఒకేసారి జరుగుతుంది అని. అబ్బా, వచ్చాను కదా, వదిలేయండి. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండమ్మా, భోజనాలు చెదురు గాని. రండి. దూరదర్శన్ ఆ అమ్మాయి ఎంత బాగుంది. బాగుండవేంట్రా? సూపర్ రా. జాగ్రత్త ప్లాన్ చేసి పడగొట్టాలి రామాయణి. ఎలా పడుకొడతావరా? నీ కోఆపరేషన్ తోనేరా. ఎత్తవా, నేను లేకుండా ఏ పని కాదే. భగవంతుడా, ఈ నిద్ర శాశ్వత నిద్ర కాకుండా చూడు నాయనా. ఒరేయ్! ఈ అబ్బ! ఎన్ని గుండెలరా నీకు? ఎన్ని గుండెలరా? ఎంత ధైర్యం రా? ఎవడా ఇంత మంచి మనుషుల్ని? రాత్రిపూట నిద్ర చెడగొడతారా? సార్ వీడు ఏమన్నాడు తెలుసా సార్? ఏమన్నాడో చెప్తే కదా తెలిసేది. రాజుగారింట్లో పెళ్ళంటే అద్దరిపోతున్నావు, కానీ బొక్కలా ఉందన్నాడు సార్. నేను ఇప్పుడు అన్నాను రా. ఈడంది కూడా నిజమే కదా సార్. భీమవరంలో రాజుగారింట్లో పెళ్ళంటే ఎలా ఉండాలండి? ఉభయ గోదావరి జిల్లాలు మారిపోవాలంటే పోవాలి. మరి తిని తొంగుంటే ఎలా మారిపోద్దండి? మరి ఏం చేయమంటావు? సార్ రాజుగారింట్లో పెళ్లికి పందిరి లేకపోయినా పర్వాలేదు సార్, సందడు ఉండాలండి. ఉండాలి ఉండాలి ఉండాలి. మందేకపోయినా పర్వాలేదు సార్, చిందేయాలండి. ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా. మరి మొత్తం అందరిని పిలవండి సార్, రాజుగారింట్లో పెళ్ళాం మజాకా. ఒరే అవతార్ రాజు, మొత్తం అందరు లేపు కింద తీసుకొచ్చారా? బంగారు రాజు గారి ఇంట్లో సందడి ఎలా ఉంటుందో చూపిద్దాం. రండి. చూడరా బావా, సిల్లు ఎదిరిపోయిందిరా. అన్ సీజన్ లో పండ మామిడి పండ ఎంత బాగుందిరా. అందరికి స్వాగతం సుస్వాగతం. మన బంగారాజు గారు అమ్మాయి పేరేంటమ్మా? రాజలక్ష్మి. రాజలక్ష్మి పెళ్లి సందర్భంగా ఇల్లు మొత్తం ఆటపాటలతో దద్దరిల్లిపోవాలంతే. ముందుగా పరిచయం, నా పేరు కత్తిసీను, కేర్ ఆఫ్ తిరుపతి. కత్తిలా ఉంటాను నన్ను అందరూ కత్తిసీను కత్తిసీను అని పిలుస్తూ ఉంటారు. రిస్క్ చేయడం నా హాబీ. నా పేరు దూరదర్శన్ అండి, మా నాన్న పేరు సుదర్శన్ అండి. నాకు నెలలో ఒకటే రోజు పని, ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసుకురాడు. ఆ ఒక్కరోజు చాలు నెల మొత్తం ఎంజాయ్ చేయడానికి. నా పేరు లవ్ కుమార్. ప్రేమ కోసం పుట్టాను, ప్రేమ లేకపోతే చచ్చిపోతాను.
సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు. వాళ్ళని అడిగారా? నేనే నీ తీసుకొచ్చింది. కష్టాలు చేయకు, ఎక్కడ రుద్దుకోవచ్చు. సో, మడిసి లోపలెట్టే ఇప్పుడు మీరు రావాలి. హాయ్ ఎవరిబడి, నా పేరు సిరి. మేమందరం హైదరాబాద్ లో హాస్టల్ రూమ్మేట్స్. ఓకే 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 ఇంకా చాలు, మీరు వెళ్ళండి. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఐ మధు. నా పేరు రీచా. హే ఎవ్రీబడి, నా పేరు కిరణ్. ఓకే 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 ఇప్పుడు మీరు. హాయ్, నా పేరు మేఘన. నేను హైదరాబాద్ సిటీ కాలేజ్ లో డిగ్రీ చదివాను. అక్కడే హాస్టల్లో ఉంటున్నాను. అట్ ప్రెసెంట్ నేను సివిల్ ఎగ్జామ్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నా. బావా బయోడేటా పల్లి లాగేసేవరా. ఇప్పుడు చూడరా తన్నెలా లాగేస్తాను. నీకు తెలదేమోరా. నా రాళ్ళు తెంపేస్తాను తప్ప. నా పేరు ప్రేమ కుమారి. నేను ప్రేమ కోసమే పుట్టాను. నేను మీరు కంటిన్యూ చేయండి, నేను వస్తాను. ఏంట్లో ఏమైంది? నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. ఎవరా లక్కీ గర్ల్? మేఘన. మేఘనా? మేఘనా? మేఘనా. అదేంటి సార్ అప్పుడే ఎలా ఫిక్స్ అయిపోతారు? ఆ అమ్మాయి బ్యాక్ డ్రాప్ ఏంటో తెలియకుండా. ఆ అమ్మాయిది ఫ్రాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే పొడుచుకుపోతాను, యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే ఎదురెళ్ళిపోతాను. తన కోసం 10 మందిని చంపడానికైనా సిద్ధం, నేను చావడానికైనా సిద్ధం. రెండో దానికి ఫిక్స్ అయిపో. ఏదో అన్నట్టున్నావు. ఏమంటాను, మీరు ఆ అమ్మాయిని అంత పక్కడబందిగా ఫిక్స్ అయ్యారు కాబట్టి రేపు మార్నింగ్ నుంచి ప్రాసెస్ మొదలు పెడతానే. గో, ఆ పనిలో ఉండు. మేఘనా.